ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి విచారణకు హాజరయ్యారు శ్రవణరావు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ ముగిసింది. శనివారం 6 గంటల పాటు శ్రవణరావును జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ సమయంలో వాడిన సెల్ ఫోన్లు తీసుకురావాలని పోలీసులు తెలిపారు. శ్రవణరావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అనేక సార్లు భేటీ అయ్యారని పోలీసులు గుర్తించారు. పొలిటికల్ సర్వే చేసి నియోజకవర్గంలో ఎవరు బలంగా ఉంటే వారి సెల్ ఫోన్లను ప్రణీత్ రావు ద్వారా ట్యాపింగ్ చేయించారు శ్రవణరావు. జూబ్లీహిల్స్, మాదాపూర్లో 2 డెన్లను ఏర్పాటు చేశారు. డెన్లో శ్రవణరావు, ప్రభాకర్ రావు అనేక సార్లు సమావేశమైనట్లు పోలీసులు గుర్తించారు. గతంలో శ్రవణరావు ఇంట్లో సోదాలు చేసి హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి విచారణకు హాజరయ్యారు శ్రవణరావు. విచారణలో ఎటువంటి అంశాలు పోలీసులు అడగడం జరిగిందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, రెండోసారి జరిగిన విచారణలో ఎటువంటి విషయాలు వెలుగు చూశాయి? శ్రవణరావు విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఆయనను గంట పాటు దాదాపు 11:40 పోలీస్ స్టేషన్లోకి రావడం జరిగింది. 12:40 బయటికి వెళ్ళాడు. దాదాపు గంట సేపు ఆయనను విచారించారు. శనివారం విచారణ సందర్భంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కొన్ని ఆధారాలన్నిటిని కూడా తీసుకొని రావాలని చెప్పేసి ఈరోజు చెప్పినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అడిగినటువంటి సెల్ ఫోను, మరికొన్ని ఆధారాలు కూడా, ఎందుకంటే పోలీసులకి అనుమానం ఉన్న వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు తీసుకొని పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి కూడా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఐఓ వెంకటగిరి జూబ్లీహిల్స్ ఏసీపీ ఉన్నారో ఆయన ఆదేశించడం జరిగింది. వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలను శ్రవణరావు పోలీసులకు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ 8వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా శ్రవణరావుకి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ నిజమైనయా కావా, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సమయంలో ఏ ఫోన్ వాడాడు శ్రవణరావు, ఎవరెవరికి ఫోన్లు చేశాడు, ఇప్పటికే ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో కొన్ని కీలకమైన ఎక్విప్మెంట్తో పాటు పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్, అదేవిధంగా ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. అందులో ఉన్నటువంటి డిలీట్ చేసిన మొత్తం అందులో ఉన్న ఎవిడెన్స్ని కూడా మళ్ళీ రీట్రీవ్ పోలీసులు చేశారు. శ్రవణరావు ప్రభాకర్ రావుతో కలిసి అనేక సార్లు సమావేశమైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో ఏ నియోజకవర్గంలో ఎవరు బలంగా ఉన్నారో వారిని ఎదుర్కోవాలంటే ఎలా చేయాలి, వాళ్ళ మూవ్మెంట్ మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వారి సెల్ ఫోన్ నెంబర్లని ట్యాపింగ్ చేయించినట్టు శ్రవణరావు పైన ఆరోపణలు ఉన్నాయి. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు కలిసి శ్రవణరావుతో వీరి ముగ్గురు ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కదలికలు, బలమైన వ్యక్తులు ఎవరున్నారు, వారికి ఆర్థిక మూలాలు ఎక్కడి నుండి వస్తున్నాయనే దానికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా శ్రవణరావుతో ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు చర్చించి వారి ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు దాదాపు గంట సేపు శ్రవణరావుని విచారించడం జరిగింది. విచారణలో ఆయన తీసుకొచ్చిన ఆధారాలన్నిటిని కూడా మళ్ళీ పరిశీలించి 8వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా శ్రవణరావుకి మరొకసారి నోటీసులు జారీ చేసి పంపించేయడం జరిగింది. దాదాపు గంట సేపే ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఎందుకంటే శనివారం 6 గంటలకు పైగా ఆయనని విచారించారు. పోలీసు విచారణకు సరిగా సహకరించట్లేదు అని చెప్పేసి కూడా పోలీసుల అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన 2002 నుంచి 2003 వరకు, డిసెంబర్ వరకు ఏ ఫోన్ వాడారు, ఎక్కడెక్కడ తిరిగాడు, అసలు ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్న అతను ఎక్కడెక్కడ డెన్లను ఏర్పాటు చేశారు. ఎందుకంటే జూబ్లీహిల్స్, మాదాపూర్లో 2 ఆఫీసులను ఏర్పాటు చేసి ఆ ఆఫీస్ నుంచే మొత్తం ఈ ఎలక్షన్కి సంబంధించిన పొలిటికల్ సర్వే నిర్వహించి ఆ సర్వేలో ఉన్నటువంటి కొన్ని లీడ్స్ అన్నీ తీసుకొని ఆ వ్యక్తులకు సంబంధించిన నెంబర్స్ని ప్రణీత్ రావుకి ఇచ్చి ఆ ప్రణీత్ రావు టీం ద్వారా ఆ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయించారని చెప్పేసి కూడా శ్రవణరావుపై ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు శ్రవణరావు ఈ కేసులో A6గా ఉన్నాడు, చాలా కీలకమైన నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి శ్రవణరావు విచారణ కొనసాగుతుంది. మరోవైపు ప్రభాకర్ రావు కూడా చాలా కీలకమైన నిందితుడు ఈ కేసులో. కాబట్టి ప్రభాకర్ రావును కూడా ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్పోల్ పోలీసులకే అందడం జరిగింది. అక్కడ నుంచి డిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రభాకర్ రావును కూడా ఇండియాకు తీసుకొచ్చి విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థాంక్యూ సురేష్.